నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. చరిత్ర మన మూలాల్ని తెలియజెప్పే సజీవ సాక్ష్యాలు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా విశృంఖలం అయిన తర్వాత ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు. అందులో వాస్తవం ఏది, అసలు ఇది నిజమా, అది జరిగిందా, ఇలాంటి కన్ఫ్యూజన్స్ని చాలా క్రియేట్ చేస్తున్నారు. చరిత్ర చెప్పడంలో తప్పలేదు, కానీ అరకొర జ్ఞానంతో చెప్తున్న వాళ్ళ మీద చాలా రకాల ట్రోల్స్ వస్తున్నాయి. దానివల్ల లేనిపోని విధ్వంసాలు కూడా జరుగుతున్న సందర్భాలను కూడా మనం చూడటం జరిగింది. ఎందుకు ఇదంతా చెప్తున్నామనంటే, ప్రీవియస్లో మన ఛానల్లో మదన్ గుప్తా గారితో ఒక ఇంటర్వ్యూ చేయడం అయింది. ఆలయాల గురించి, మన మొదటి విద్యామంత్రి ఎవరు, ఇలాంటి అనేక అంశాలను చేసిన నేపథ్యంలో మన సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు కొన్ని అభ్యంతరాలను లేవనెత్తారు. చెప్పడంలో తప్పలేదమ్మా, కానీ వాళ్ళు చెప్తున్న దాంట్లో నాకు చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి అంటూ ఆయన ఖచ్చితంగా దీని గురించి నేను మాట్లాడాలనేసి అన్నారు. ఆయనకి ఇబ్బంది కలిగించిన అంశం ఏంటి, దీంతోపాటు కొన్ని సామాజిక కోణాల్లో జరుగుతున్న అనేక ప్రచారాలను తనదైన శైలిలో ఆయన తిప్పికొడదాననేసి అంటున్నారు. మరి ఆయన మాటల్లోనే ఆయనను ఇబ్బంది పెట్టింది, బాధించింది ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజశేఖర్ గారు నమస్తే. నమస్తే. ఏంటి అసలు చాలా చాలా నాకు వీడియోస్ పంపించారు మీరు, ఆయన చెప్పిన దానికి ఇది కరెక్ట్ కాదమ్మా అనేసి. ముందుగా ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఫస్ట్ మీకు ఏమనిపించింది? ఇప్పుడు అంటే ఆర్ఎస్ఎస్ అంటే ఆయన స్టార్టింగ్ ఇంటర్వ్యూలో ఒక పదం వాడారు, శ్లోకం. ప్రతి ఒక్క ఆర్ఎస్ఎస్ వాళ్ళు నమస్తే సదా వత్సలే మాతృభూమి. మాతృభూమి అంటే ఏంటి? మన నేల భారతదేశం. భారతదేశం గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. దేని గురించి మాట్లాడుతున్నారు? వాళ్ళు శాఖాన్ని నిర్వహిస్తారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. నమస్తే సదావత్సలే మాతృభూమి, మాతృభూమికి సంబంధించిన ఒక జెండాకి వాళ్ళు సెల్యూట్ చేయాలి. మన మాతృభూమి జెండా ఏంటి? జాతీయ జెండా, త్రివర్ణ పతాకం. నమస్తే సదావత్సలే మాతృభూమి అని మీరు చేస్తున్నప్పుడు అక్కడ మీరు ఏ జెండాకి సెల్యూట్ చేయాలి? మన త్రివర్ణ పతాకానికి చేయాలి. అక్కడ ఉండే జెండా ఏంటి? ఆర్ఎస్ఎస్. ఎందుకని? అది అంటే మీరు కాషాయ ధ్వజానికి సెల్యూట్ చేస్తూ మాతృభూమి ఎందుకంటారు? మాతృభూమి ఉన్నప్పుడు దేశ ప్రజలందరూ ఆమోదించిన జాతీయ జెండాకి సెల్యూట్ చేయండి. ఓకే, ఫస్ట్ అభ్యంతరం అది. అయిపోయిన తర్వాత చాలా చాలా అంశాలు మాట్లాడారు ఆయన. ఆలయాలు ధ్వంసం చేశారని ఆయన ఇంటర్వ్యూ చూస్తే నాకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వు వస్తుంది. ఎందుకు సార్ అంటే ఆయన చెప్పేది ప్రతిదీ మన గతంలో జరిగినవి, పుస్తకాల్లో ఉన్నవి, అవే కదా తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఆయన ఏం చేశారంటే ఒక ఇంటర్వ్యూలో స్టీవ్ జాబ్స్ ఇండియాకి వచ్చాడు, యాపిల్ వ్యవస్థ. అవును, కొరికారు. వస్తే పండు ఒక స్వామీజీ వస్తే ఆ స్వామీజీకి ఏమి ఇవ్వాలంటే కార్ డిక్కీలు పెట్టారంట. పళ్ళు కార్ డిక్కీలు ఎవరు పెట్టుకుంటారో ఏమో నాకైతే తెలియదు. డిక్కీలు ఎత్తి ఒక పండు వచ్చిందంట. యాపిల్ పండు తీసుకెళ్ళి స్వామీజీకి ఇస్తే స్వామీజీ కొరికి అతనికి తిరిగిస్తే అదే లోగోగా పెట్టుకున్నారు అని చెప్తున్నారు. అవును, ఇది పొట్ట చెక్కలైన నవ్వాల్సిన అంశం. ఎందుకంటే స్టీవ్ జాబ్స్ వచ్చింది నిజమే, ఆశ్రమాన్ని విజిట్ చేసింది నిజమే. ఆయన ఆశ్రమాన్ని విజిట్ చేసింది నీమ్ కరోలి బాబా అనే ఆశ్రమాన్ని విజిట్ చేశారు. చాలామంది ఏమంటారంటే నీమ్ కరోలి బాబాకి ఆపిల్ పండు ఇస్తే ఆపిల్ పండు కొరికి ఆయన తిరిగి ఇచ్చారు, అదే లోగో అయిందని చెప్తారు. స్టీవ్ జాబ్స్ వచ్చేటప్పటికల్లా నీమ్ కరోలి బాబా గారు కాలం చేశారు, ఆయన లేరు, జీవించలేరు. కానీ ఈయన ఆశ్రమానికి వచ్చిన మాట వాస్తవం. ఇక మీరు గూగుల్లోకి వెళ్ళి యాపిల్ కంపెనీ లోగో డిజైనర్ అని కొడితే 1976లో యాపిల్ కంపెనీ న్యూటన్ ఫోటోతోని యాపిల్ కంప్యూటర్స్ అని పెట్టారు. ఓకే, న్యూటన్ గారికి ఎందుకు పెట్టారంటే ఆయన సైన్స్కి ఇచ్చిన దీనివల్ల గురుత్వాకర్షణ శక్తిని కాబట్టి ఆయన ఫోటోతో పెట్టారు. ఆ మరుసటి సంవత్సరం యాపిల్ ఎందుకు పెట్టుకున్నారంటే న్యూటన్కి అది మెయిన్ యాపిల్ పెట్టి యాపిల్ డిజైనర్స్తో డిజైన్ చేయించారు. డిజైన్ చేసి పెట్టారు. ఆ స్టాఫ్ ముందర ఇది మన లోగో అంటే ఇది టమాటా లాగా ఉంది అని కొంతమంది అన్నారు, యాపిల్ లాగా కొంతమంది అన్నారు, కొంతమంది కన్ఫ్యూజన్ వచ్చింది, కాన్ఫ్లిక్ట్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? అది యాపిల్ అని చెప్పడానికి ఏం చేయాలి? కొద్దిగా కొరకాలి. కొరికితే అది యాపిల్, ఇంకా టమాటా అనేది రాదు. టమాటా కొరికింది జనరల్ గా ఉండదు కదా, యాపిల్ పండు అనేది వస్తుంది. సో బయట వేసిన ఫోటోని 1977లో వాళ్ళు అడాప్ట్ చేయడం జరిగింది. దానికి ఒక డిజైనర్ ఉన్నారు, ఆ డిజైనర్ పేరు ఏమో ఉంది మొత్తం. ఆ తర్వాత ఫస్ట్ ఏమో ఇంద్రధనుస్సు రంగుల్లో ఉండేది, తర్వాత ఎలా రూపాంతరం చెందింది అనేది యాపిల్ లోగో గురించి మనం గూగుల్ చేస్తే మనకు వచ్చే సమాచారం. ఆ సమాచారం కూడా చదవకుండా ఒక బాబా చెబితే
యాపిల్ సంస్థ కూడా మా బాబా దగ్గరకు వచ్చి లోగో ఏది పెట్టాలో మేమే డిసైడ్ చేసాము అనేది డబ్బా కొట్టుకోవడం అనేది, అది కొట్టుకోవడం వరకు బాగానే ఉంది, కానీ ఎక్స్పోజ్ అయిపోయిన తర్వాత ఎంత చీప్గా ఉంది. అబద్ధం అని తేలిన తర్వాత ఎంత చీప్గా ఉంది. బట్ ఎవరు ఖండించలేదు సార్ దాన్ని పెద్దగా. అది చెప్తున్నా కదా, నీమ్ కరోలి బాబా అని కొట్టండి. ఆయన ఎప్పుడు కాలం చేశారో డేట్ వస్తుంది. స్టీవ్ జాబ్స్ ఇండియాకి ఎప్పుడు వచ్చాడో డేట్ కొట్టండి, 2 సంవత్సరాలు తేడా ఉంది. ఆయన కాలం చేసినది 2 సంవత్సరాలకి ఆశ్రమానికి వచ్చారు. ఓకే. యాపిల్ లోగో డిజైనర్ ఎవరు కొట్టండి, అతనికి భారతదేశానికి సంబంధమే లేదు. ఎందుకు ఈ జబ్బాలు జరుచుకొని మేమే 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 అంతా పుస్తకాల్లో రాసింది అంతా హిందుత్వం అని ఎందుకు? రెండోది, యూపీఏ గవర్నమెంట్లో భారతదేశానికి శ్రీలంకకి మధ్యలో ఉన్న వారధిని రిమూవ్ చేసి దాని రామ్ సేతు ప్రాజెక్ట్ అని అక్కడి నుంచి వెళ్తే షిప్లు త్వరతగతిన శ్రీలంక చుట్టూ రాకుండా రూట్ క్లియర్ చేయడం దగ్గర అవుతుంది. దానివల్ల మనకి కొద్దిగా డబ్బులు కూడా వస్తాయి మన దీంట్లో నుంచి వెళ్తే. సో ఆ ప్రాజెక్ట్ కోసం చేస్తే భారతీయ జనతా పార్టీ ఇదే ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెద్ద రాద్దంతం చేశారు. అదేంటి, రాముడు నిర్మించిన వారధి ఎలా ధ్వంసం చేస్తారు మీరు అదే చెప్పి పెద్ద బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెద్ద హంగామా చేశారు. హంగామా చేస్తే అయిపోయింది, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వస్తే ఇప్పుడు ఇదే మదన్ గుప్తా ఏమంటాడు, శ్రీలంక రావణ లంక కాదంటాడు. ఇప్పుడు మనం శ్రీలంక అంటాం కదా, శ్రీలంక రావణ లంక కాదు. ఇప్పుడు నేను దాన్ని ఇది ఎక్కడ ట్విస్ట్ కాదు, నిజం. రీసెంట్ విన్నాను నేను కూడా అది. ఆ వీడియో ప్లే చేయండి దయచేసి. శ్రీలంక రావణ లంక కాదు అంటారు. అంటే అప్పుడు మరి ప్రజలందరినీ చెప్పి మభ్య పెట్టింది ఏంటి? యూపీఏ గవర్నమెంట్లో సోనియా గాంధీ ఒక క్రిస్టియన్, రాముడు అంటే గౌరవం లేదు, వీళ్ళు హిందూ ద్వేషులు, దుష్ప్రచారానికి పరాకాష్ట బీజేపీ ఆర్ఎస్ఎస్. రామసేతు గురించి కొన్ని వందల డిబేట్లు ప్లస్ కోర్టులో ఆర్గ్యుమెంట్స్, దాని మీద ఒక సినిమా ఇంత జరిగింది. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, ఇది కాదు, ఇది రామసేతు ఇది కాదు, ఎందుకంటే రాముడు నిర్మించిన రామసేతు వర్ణన ఉంది, అది 100 యోజనాల దూరం ఉండాలి. 100 యోజనాలు అంటే 1200 కిలోమీటర్లు, కాబట్టి శ్రీలంక కేవలం 4 యోజనాలే ఉంది, కాబట్టి ఇది రామసేతు ఇది కాదు అంటున్నారు. దానికి 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, అదాని నేను ఇక్కడ రామసేతు ప్రాజెక్ట్ కడతానని ఏదన్నా ప్రపోజల్ పెట్టాలంటే ప్రజల మనసులో నుంచి ఇది రావణ లంక కాదు అని చెప్పడం కోసం ఈ ప్రచారం మొదలు పెట్టి ఉండొచ్చు ప్రెసెంట్ ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు వ్యాపారం వీళ్ళు చేసుకోవాలి కాబట్టి. అప్పుడు అదాని కాదు వేరే ఎవరికో వస్తుంది, ఇప్పుడు అదాని చెయ్యాలి, అది దానికోసం మొదలు పెట్టి ఉండొచ్చు. ఓకే, అంటే దీని వెనుక ఏదో ఉంటుంది కారణం. అప్పుడు అన్నదానికి ఇప్పుడు అన్నదానికి తేడా అనేది మీరు ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు. సో దీంట్లో ఇక్కడ మనం కాంట్రాక్ట్ 30-40 వేల కోట్లు 30-40 వేల కోట్ల కాంట్రాక్ట్, ఇంకా 1,00,000 కోట్ల కాంట్రాక్ట్ ఏదో ఉంటుంది. దానికోసం ఇప్పుడు ప్రచారం చేద్దామన్నా లేకపోతే నిజంగానే ఎక్స్పోజ్ అయిపోయామా అనేది. ఎందుకంటే మహేంద్ర పర్వతం అనేది కేరళలో ఉంటుంది, తమిళనాడులో కాదు, కన్యాకుమారి దగ్గర కాదు, ఏదో చెప్తున్నారు. అది అయిపోయిన తర్వాత ఇంకొకటి వీళ్ళు చేసే దుష్ప్రచారం ఏంటంటే, వీళ్ళకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే, మళ్ళీ సర్దార్ పటేల్ అంటే, ప్లస్ నేతాజీ సుభాష్, వీళ్ళకి చాలా అభిమానం అన్నట్టు చెప్పుకుంటూ ఉంటారు. గాంధీ అంటే ద్వేషము, నెహ్రూ అంటే ద్వేషం, వాళ్ళ వల్ల ఇదంతా జరిగింది. దేశ విభజనకి కారణం ఎవరంటారు వీళ్ళు? మహాత్మా గాంధీ అంటారు. అవును, మహాత్మా గాంధీ. ఇంతకంటే నయ వంచన, నమ్మక ద్రోహము ఇంకోటి ఉండదు, కుట్ర ఇంతకంటే మించింది ఇంకోటి ఉండదు. మీరు గూగుల్లోకి వెళ్ళి హిందూ మహాసభ డిక్లరేషన్ ఆఫ్ 1937 అని కొట్టండి. హిందూ మహాసభ అంటే సావర్కర్ స్థాపించిన ఒక సంస్థ. ఆ సంస్థ యొక్క డిక్లరేషన్ 1937లో ఒక తీర్మానం చేశారు వాళ్ళు. ఆ తీర్మానం ఏంటో ఒకసారి చదవండి. ఆ తీర్మానం ఏం చెప్పిందంటే, అది ఎక్కడ చేశారంటే లక్నోలో చేశారు. లక్నో డిక్లరేషన్, లేకపోతే హిందూ మహాసభ లక్నో డిక్లరేషన్ కానీ, లేకపోతే హిందూ మహాసభ డిక్లరేషన్ 1937. దాన్ని ఏమేమి తీర్మానం చేశారంటే, హిందువులు ముస్లింలు కలిసి ఉండటానికి వీలు పడదు కాబట్టి 2 వేరుగా విడిపోవాలి. ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? కాయర్ సావర్కర్. వీళ్ళు వీర్ సావర్కర్ అంటారు, కాయర్ సావర్కర్ అంటారు. నేను
కాయర్ సావర్కర్. ఎందుకని ఆయన దాంట్లో అధ్యక్షుడు, హిందూ మహాసభ అధ్యక్షుడు అతను. ఓకే. అతను ప్రతిపాదిస్తే హిందువులు ముస్లింలు కలిపి ఉండటానికి కుదరదు కాబట్టి విభజన జరగాలి అని మొట్టమొదట ప్రతిపాదించింది ఎవరు? కాయర్ సావర్కర్. వీళ్ళు ఏం చెప్తారు? గాంధీజీ విడగొట్టాలంటారు. వీర్ సావర్కర్ ప్రకటనని ఎవరు అందిపుచ్చుకున్నారు? మొహమ్మద్ అలీ జిన్నా. నిజమే, వీర్ సావర్కర్ చెప్పింది కరెక్టే. వీర్ అంటే కాయర్ సావర్కర్ చెప్పింది కరెక్టే, మేము కలిసి ఉండడానికి ఇష్టం లేదు కాబట్టి దేశ విభజన అని జిన్నా అందుకున్నాడు. జిన్నా తర్వాత అల్లామా ఇక్బాల్ వీళ్ళందరూ దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఇక్కడ గాంధీ నెహ్రూలు ఏం చేస్తున్నారు? అప్పుడు దేశాన్ని విభజించకూడదని వీళ్ళతో విభేదాలు. దేశాన్ని విభజించకూడదు అన్నది గాంధీ నెహ్రూలు. నేతాజీ సుభాష్ చంద్రబోసు దేశాన్ని విభజించాలి అని చెప్పింది వీళ్ళ హిందూ మహాసభ ఏంటి? ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థ. ఆర్ఎస్ఎస్ ఏంటి? బీజేపీ మాతృ సంస్థ. దేశ విభజనకి బీజాలు వేసింది వీళ్ళు. నెపం నెట్టుతున్నది ఎవరి మీద? వేరే వాళ్ళ మీద, గాంధీ నెహ్రూ. నేతాజీ సుభాష్ చంద్రబోస్కి గాంధీ చాలా అన్యాయం చేశాడు, కాంగ్రెస్ నుంచి వెళ్ళగొట్టాడు అంటారు. అవును, కాంగ్రెస్ నుంచి వెళ్ళగొట్టాడంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గాంధీకి మధ్యలో ఉన్న విభేదం ఏంటంటే, గాంధీ ఏమంటారంటే ప్రాణ నష్టం జరగకుండా బ్రిటిష్ చట్టాల ప్రకారమే మనకి స్వాతంత్రానికి మనకు హక్కు ఉంది. అవును, రీసెంట్గా మూవీ కూడా ఏదో తీశారు, తెలుగులో కూడా డబ్ అయింది సినిమా, వందే మాత్రం పేరు మీద ఏదో తీశారు సినిమా. సో గాంధీ ఇదేంటంటే బ్రిటిష్ ఇప్పుడు ఏంటి? బ్రిటిష్ రాణి పరిపాలన బ్రిటిష్ చట్టాల ప్రకారమే జరగాలి కదా. బ్రిటిష్ చట్టాల ప్రకారం ప్రజలు స్వాతంత్రం కోరుకుంటే ప్లెబిసైట్ పెట్టి ఇచ్చేసేయాలి. భారతదేశ ప్రజలందరూ స్వాతంత్రం కోరుకుంటే స్వాతంత్రం ఇచ్చేయాలి. అది బ్రిటిష్ చట్ట ప్రకారమే ఉంది. దానికోసం మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదనేది గాంధీ గారు. ప్రాణ నష్టం జరగకూడదు, అహింస అనేది మెయిన్ కారణం. జనాలు చనిపోతారు కదా, అది వద్దని. లేదు అలా అయితే టైం పడుతుంది, ఇదే కరెక్ట్ అనేది నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆలోచన. ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి ఆజాద్ హింద్ ఫౌజ్ అని స్టార్ట్ చేశారు. ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే ఒక మిలిటరీ దానికి 5 బెటాలియన్లు ఉండేవి. 5 బెటాలియన్లు ఏంటో చెప్పమనండి మదన్ గుప్తా గారిని ఇంటర్వ్యూలో కూర్చొని. అది ఇప్పుడు ఏదో స్లోగన్ కూడా, నాకు రక్తాన్ని ఇవ్వండి, ముझे खून दो मैं तुम्हें आजादी दूंगा అంటారు. మీరు నాకు రక్తం ఇస్తే మీకు స్వాతంత్రాన్ని ఇస్తా అంటారు. దాంట్లో 5 బెటాలియన్లు ఉన్నాయి కదా. మదన్ గుప్తా గారని ఆ 5 బెటాలియన్ల పేర్లు చెప్పండి అయ్యా. ఓకే. గాంధీ గారితో విభేదించి బయటికి వచ్చి ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపిస్తే ఆ ఆజాద్ హింద్ ఫౌజ్లో పెట్టిన 5 పేర్లు ఏంటి? మొట్టమొదటి బెటాలియన్ పేరు ఏంటి తెలుసా? మహాత్మా గాంధీ బెటాలియన్. ఓకే, సూపర్. సెకండ్ ఏంటి? జవహర్ లాల్ నెహ్రూ బెటాలియన్. థర్డ్ ఏంటి? ఝాన్సీ లక్ష్మీబాయి బెటాలియన్. ఫోర్త్ ఏంటి? మౌలానా అబుల్ కలాం ఆజాద్ బెటాలియన్. ఫిఫ్త్ బెటాలియన్ ఏంటి? నేతాజీ సుభాష్ చంద్రబోస్ బెటాలియన్. ఓకే. గాంధీ అంటే అంత ద్వేషం ఉంటుంది నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఫస్ట్ పేరు అదే ఉండదు కదా. ఫస్ట్ పేరు అది ఎందుకు ఉంటుంది? వీళ్ళు నేతాజీ సుభాష్ చంద్రబోస్ని, గాంధీ గారిని, నెహ్రూ గారిని, సర్దార్ పటేల్ గారి మీద ఒక కార్టూన్ వేశారు. మీకు పంపిస్తాను. గాంధీ గారు ఒక రావణాసుడు అన్నట్టు, ఆయనకు 10 తలలుగా ఎవరు? నెహ్రూ, సర్దార్ పటేల్ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరినీ చంపేది ఎవరు? సావర్కరును శ్యామా ప్రసాద్ ముఖర్జీ. ఓకే. మీరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ని, సర్దార్ పటేల్ని మీరు రాక్షసుడు అన్నారు, రావణాసుడు అంశం అన్నారు. మీరు ఈ రోజున మాకు ఆరాధ్య దైవం ఎట్లా అయిపోయాడు? పెద్ద విగ్రహం కట్టించారు కదా. మీకు ఎట్లా ఆరాధ్యం అయిపోయాడు? చరిత్రని వక్రీకరించి, చరిత్రని తప్పుడుగా చూపించి ప్రజాదరణ పొందడంలో ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీలు అద్భుతంగా సక్సెస్ సాధించాయి. ప్రతి ఒక్క అబద్ధం చెప్తాను నేను. ఇంకొకటి వస్తే శ్యామా ప్రసాద్ ముఖర్జీ. ఆయన ఎవరు? భారతీయ జనతా పార్టీకి అంతకుముందు మాతృ సంస్థ అయిన జనసంఘ్, దానికి ఆయన సంస్థాపక అధ్యక్షుడు. అలాగే హిందూ మహాసభలో ఉన్నాడు. ఆర్ఎస్ఎస్ కూడా ఆర్ఎస్ఎస్ వాది. ఆయన స్వాతంత్రానికి పూర్వం కూడా మనకి ప్రావిన్సెస్ ఉండే, దాంట్లో కూడా ఎన్నికలు జరిగాయి. ఆయన బెంగాల్ ప్రావిన్స్లో, ఆయన బెంగాలీ కాబట్టి బెంగాల్ ప్రావిన్స్లో ఎన్నికల్లో పోటీ చేశారు. ఎవరితో పోటీ చేశారు? ముస్లిం లీగ్తో కలిసి. ముస్లిం లీగ్తో కలిసి పొత్తు పెట్టుకుని
పోటీ చేశారు. ఎవరు? హిందూ మహాసభ, ముస్లిం లీగ్. ఎవరికి వ్యతిరేకంగా పోటీ చేశారు? కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేశారు. ఓకే. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసి అక్కడ ఫజల్ అలీ ఖాన్ అనే అతను ప్రధానమంత్రి అయ్యాడు బెంగాల్ ప్రావిన్స్కి. ఈయన ఆర్థిక మంత్రి అయ్యాడు. ఎవరు? శ్యామాప్రసాద్ ముఖర్జీ. అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏమంటున్నారంటే, నా సైన్యంలో చేరండి, దేశం కోసం పోరాడండి, మనం బ్రిటిష్ సైన్యాన్ని ఓడించి స్వాతంత్రం సంపాదించుకుందాం అని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అందరినీ సైన్యంలోకి ఆహ్వానిస్తున్నారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ ఏమన్నాడు? భారతీయులు, హిందువులు ముఖ్యంగా ఎవరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైన్యంలో చేరకండి, బ్రిటిష్ సైన్యంలో చేరండి. బ్రిటిష్ సైన్యంలో చేరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైన్యాన్ని ఓడించండి. మన వాళ్ళే మనకు వ్యతిరేకంగా పిలుపునివ్వడం. స్వాతంత్రం కోసం పోరాడుతున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఏ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అయితే మీరు ఈ రోజున భుజాల మీద మోస్తున్నారో, ఆ నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైన్యానికి వ్యతిరేకంగా బ్రిటిష్ సైన్యంలో చేరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ని ఓడించండి అని పిలిపించిన నాయకులు మీ భారతీయ జనతా పార్టీ మాతృ సంస్థ అయిన జనసంఘ వ్యవస్థాపకులు శ్యామాప్రసాద్ ముఖర్జీ. ఓకే. ఎవడు దేశద్రోహులు? ఆజ్యం పోసిందే మీరు. ఆజ్యం పోసింది అది సరే, దేశ స్వాతంత్ర పోరాటానికి వ్యతిరేకంగా. అలాగే ఫజల్ అలీ ఖాన్తో శ్యామాప్రసాద్ ముఖర్జీ బెంగాల్ అసెంబ్లీలో ఒక తీర్మానం చేశాడు. క్విట్ ఇండియా మూవ్మెంట్ని ఉక్కు పాదంతో అణిచివేయండి ఓకే అని తీర్మానం చేసి బ్రిటిష్ రాణికి లెటర్ రాశాడు. మీరు భారత స్వాతంత్ర పోరాటాన్ని ఏమాత్రం ఉపేక్షించకండి, ఉక్కు పాదంతో అణిచేయండి, మేము మీ పాలనలోనే ఉంటాము, మాకు స్వాతంత్రం అవసరం లేదు. ఎవరు రాశారు? శ్యామాప్రసాద్ ముఖర్జీ. ఆ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఎవరు? బీజేపీ వ్యవస్థాపకుడు. మీరు వచ్చి మాకు ఈ రోజున దేశభక్తి నీతులు చెప్తే మేము నోట్లో వేసుకుని వినాలా? ఇంకోటి కూడా ఏదో వీడియో పంపించారు విద్యాశాఖ మంత్రికి సంబంధించి. విద్యాశాఖ మంత్రి ఇరానియన్లు, అతను ఎవరో ఇరాన్ నుంచి వచ్చారని చెప్పారు. అంటే మన విద్యా వ్యవస్థ ఇలా భ్రష్టు పెట్టడానికైనా, విద్యా వ్యవస్థ అంటే అప్పుడున్న గురుకులాలు పోయి ఇది రావడానికైనా అతనే మూల కారకుడు అని చెప్పేసి చెప్పారు. ఎవరు? ఆయన ముస్లిం కాబట్టి, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ముస్లిం కాబట్టి ఇరాన్ నుంచి వచ్చాడని చెప్తున్నారు. మీ బాలగంగాధర్ తిలక్ ఏమని చెప్పాడు? బ్రాహ్మణులు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పారు. బాలగంగాధర్ తిలక్ ఒక మాట చెప్పారు, అలాగే గోల్వల్కర్ ఒక మాట చెప్పారు. వీళ్ళందరూ ఏమని చెప్తారంటే, బ్రాహ్మణులు భారతీయ సంతతి కాదు, ఇరాన్ నుంచి వచ్చారని గోల్వల్కర్ చెబితే, రష్యా నుంచో లేకపోతే ఎక్కడో ఐస్ ప్రాంతం నుంచి ఉండే ప్రాంతం నుంచి వచ్చారని బాలగంగాధర్ తిలక్ చెప్పారు. 5-6 కూడా చెప్పారు. వీళ్ళకి హిందూ మతానికి సంబంధించిన, హిందూ దీనికి సంబంధించిన వాళ్ళు 5-6 ఏం చెప్పారంటే, బ్రాహ్మణులు భారతదేశ వాసులు కాదు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అంటారు. ఓకే. సైన్స్ పరంగా ఎస్టాబ్లిష్డ్ సైన్స్ పరంగా ఇప్పుడున్న మానవ జాతి ఆఫ్రికాలో పుట్టి 70,000 సంవత్సరాల క్రితం మాత్రమే ప్రపంచమంతా విస్తరించింది. ఆ లెక్కను చూసుకుంటే అంటే మనిషి కోతి పుట్టుక నుంచి మనిషి ఇప్పుడున్న మనిషి, లేటెస్ట్ మనిషి, ఆధునిక మనిషి ఓకే ఓన్లీ 70,000 years బ్యాక్ ఆఫ్రికాలో జన్మించి హోమోసేపియన్స్ అంటారు. హోమోసేపియన్స్ వాళ్ళు ప్రపంచమంతా విస్తరించారు. 70,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో జన్మించారు. సో అట్లా అంటే మూలం. మరి అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, అంతే కదా. అట్లా వెనక్కి వెళ్తూ పోతే మనిషి అనేవాడు ఎక్కడో భారతదేశంలో అయితే పుట్టలేదు కదా. అవును. వీళ్ళు ఏమంటారు? భారతదేశంలో పుట్టి ప్రపంచం అంతా విస్తరించారంట. అలాగే ఇందాక రామసేతు విషయం చెప్పాను కదా. అసలు రామాయణం ఎప్పుడు రాశారు? రామాయణం ఎప్పుడు జరిగింది? వాల్మీకి ఎప్పుడు రాశారు? ఒకవేళ రామాయణంలో గౌతమ బుద్ధుడి ప్రస్తావన ఉంటే, బుద్ధుడి తర్వాతే రామాయణం జరిగిండాలి కదా. రామాయణంలో బుద్ధుడి ప్రస్తావన అనేది ఉంటే రామాయణం ఎప్పుడు జరిగినట్టు? బుద్ధుడి తర్వాత జరిగినట్టే కదా. అంటే రామాయణం జరిగే నాటికి బుద్ధుడు ఉన్నాడు, అంతేగా. అంతే. మీరు మీ దాంట్లో తీసి గూగుల్లోకి వెళ్ళి వాల్మీకి రామాయణం తెలుగు కొట్టండి. యథాహి చోరః సతథాహి బుద్ధః తథాగతం నాస్తికమత్ర విద్ధి తస్మాధియం శంక్యతమః ప్రజానాం ననాస్తికానాభిముఖో బుద్ధ స్యాత్ అని ఉంది. అయోధ్యకాండలో 34వ శ్లోకం. అయోధ్యకాండలో 109 సర్గంలో 34వ శ్లోకం చెప్తుంది. అక్కడ
యదాహి చోర అంటే చోరుణ్ణి ఎలాగైతే చేస్తామో అలాగే యదాహి చోర తదాది బుద్ధ తదాగతం. బుద్ధుడిని ఏమంటారు ఇంకో పేరు? తదాగతుడు అంటారా? ఓకే. యదాహి చోర తదాహి బుద్ధం తదాగతం నాస్తిక మంత్ర విద్ధి. బుద్ధుడు ఏం బోధించాడు? దేవుడే లేడన్నాడు. ఇక్కడ బుద్ధ అనే పదం ఉంది, తదాగతం అనే పదం ఉంది, నాస్తికత్వం అనే పదం ఉంది. సో బుద్ధుడి ప్రస్తావన రామాయణంలో ఉన్నట్ట లేనట్ట? ఇప్పుడు ఉన్నట్టే. అంటే రామాయణం జరిగిన నాటికే బుద్ధుడు ఉన్నాడు కదా. అవును. బుద్ధుడు ఎప్పుడు 325 BC, ఎప్పుడో క్రీస్తు పూర్వం 325. అంటే రామాయణం ఎప్పుడు రాసిండాలా? బుద్ధుడి తర్వాతే రాసిండాలా కదా. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, ఎలాగైతే దొంగని దండిస్తామో బుద్ధుడిని కూడా అలాగే దండించాలి. బుద్ధత్వం మాట్లాడే వారి గురించి కూడా అట్లాగే మాట్లాడించాలి. ఎవరైనా సరే బౌద్ధ మతావలంబి అంటే ఎవరైనా బౌద్ధ మతాన్ని స్వీకరించిన వాళ్ళు మీకు ఎదురు పడితే తప్పించుకోవాలి. వాళ్ళతో ఎటువంటి వాదోపవాదాలు మీరు చేయకూడదు, వాళ్ళతో తర్కించకూడదు. ఆ బౌద్ధ మతం అనుసరించే వాళ్ళని దొంగల్ని ఎలా దండిస్తారో అలా దండించాలి. అంటే వాళ్ళతో తర్కిస్తే ఏంటి, మీకేంటి బాధ? దేవుడు లేడని వాదిస్తారు కదా. దేవుడు లేడని రుజువు చేస్తారు వాళ్ళు. దేవుడు లేవని రుజువు చేస్తారు. కాబట్టి నువ్వు మాట్లాడడానికి ఏమి మాట్లాడకూడదు, తప్పించుకో. వాళ్ళని ఎదురుపడితే కూడా తప్పించుకో, వాళ్ళతో డిస్కస్ చేయొద్దు, వాళ్ళతో డిబేట్ చేయొద్దు. వాళ్ళని దొంగలని ఎలా దండిస్తారో అలా దండించాలి అని చెప్పి వాల్మీకి రామాయణంలో ఉంది. మీరు చేసింది వాల్మీకి రామాయణం, ఎవరిదో కాదు, గీత ప్రెస్ వాళ్ళు చేసిన వాల్మీకి రామాయణం. సో నాస్తికత్వం గురించి ఉంది, బుద్ధుడి గురించి ఉంది, తథాగతుడి గురించి ఉంది. సో ఇది 100% రామాయణం బుద్ధుడి తర్వాత రాసిందే. ఎన్నో లక్షల సంవత్సరాలు, వేల సంవత్సరాల క్రితం రాసింది కాదు అని మదన్ గుప్తా గారు చెప్తున్నాను నేను. దానికి ఏమంటారు వీళ్ళు? బుద్ధి అంటే బుద్ధుడు కాదు, బుద్ధి అంటే బుద్ధుడు కాదు, వివేకవంతుడు అని గురించి మాట్లాడుతున్నాడు. బుద్ధి అంటే తెలివి గలవాడు గురించి వాటితో చర్చించదు. అంటే తెలివి గలవాడితో ఎందుకు చర్చించకూడదు? బుద్ధి అంటే వివేకం గలవాడు అంటున్నాడు. వివేకవంతుడు వస్తే ఎందుకు తప్పించుకోవాలి? వాడితో ఎందుకు చర్చించకూడదు? వాటితో చర్చించాలి కదా. చర్చిస్తేనే కదా. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బుద్ధుడు వేరు, ఆ పదం దాని అర్థం వేరు అంటారు. ఇది బుద్ధుడి గురించి కాదు అంటారు. తథాగతుడు అంటే ఎవరు? తథాగతం అంటే ఏంటి? బుద్ధుడు ఇంకో పేరు తథాగతుడు, అవునా కదా? ఓకే. నాస్తికత్వమే కదా బుద్ధుడు బోధించింది. అవును. సో బుద్ధుడి గురించి కాకపోతే ఇంకెవరి గురించి ఇది? సో వాల్మీకి రామాయణం 109వ శ్లోకము 109వ సర్గము 34వ శ్లోకం ఏం చెప్తుందంటే బుద్ధుడి ప్రస్తావన ఉంది. బుద్ధుడి ప్రస్తావన అంటే రామాయణం వాల్మీకి ఎప్పుడు రాశాడు అంటే గౌతమ బుద్ధుడి తర్వాత రాశాడు. ఇది ప్రమాణం, దీన్ని కాదలేని తిరుగులేని ప్రమాణం ఇది. సో ఇంకా సరే అవాస్తవాలు చెప్పడం మానేయండి. ఇక మీకు రామాయణంలో మహాభారతంలో ఉన్నవి చెప్తే ఇంకా ఎవరు సవ్యంగా పుట్టరు. సవ్యంగా ఎవరు పుట్టరు. తల్లోంచి ఒకటి పుడతాడు, భుజాల్లోంచి ఒకటి పుడతాడు, ఉదరంలోంచి ఒకటి పుడతాడు, పాదాల చోటు పుడతాడు, పుట్టాల్సిన చోటు నుంచి ఒకటి పుట్టాడు. మనుస్మృతిలో చాపకి ఒకడు పుడతారు, చెవుల్లో వచ్చే గుబిల్ నుంచి ఒకడు పుడతారు, స్నానం చేసి నలుగు పెట్టుకుంటే నలుగు నుంచి ఒకడు పుడతారు. ఇవన్నీ సైన్స్కి వ్యతిరేకం కదా. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి ప్రచురణ? ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? బుద్ధుడు కాలంలో దేశం మొత్తం అందరూ సమానమే సంచరించి చెప్పాడు. దీంట్లో కుల మతాలు ఏమీ లేవు, అందరూ సమానమే అనేటప్పటికల్లా మాకు సమాజం మీద ఆధిపత్యం ఉండాలి. అంటే వేద కాలంలో, అంటే బుద్ధుడి కంటే ముందర వేదాలు ఉండేవి. అది కూడా ఋగ్వేదం ఒకటే ఉండేది అంటారు. మరి అది కూడా ఎంతవరకు ఇంకా రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. కానీ ఆ వేద కాలంలో బ్రాహ్మణులు సమాజాన్ని మొత్తం వాళ్ళ కంట్రోల్లో పెట్టుకునేవారు. మేము చెప్పిందే కదా, నీకు ఏ కష్టం వచ్చినా సరే దానికి ఉపాయం మేమే చెప్తాం. చదువుకోవడానికి మేమే అర్హులం, చదువు చెప్పేందుకు మేమే అర్హులం. మేము ఎవరికి చదువు చెప్తే వాళ్ళే చదువు నేర్చుకోవాలి. ఎవరు నేర్చుకోవాలి? రాజులు క్షత్రియులు వచ్చి వేద పాఠశాలలో యుద్ధ విద్య విలువిద్య ఇవన్నీ నేర్చుకోవాలి. మేమే చెప్తాం. మేమే ఎవరు చదువుకు అనర్హుడో ఎవరు అర్హుడో మేమే డిసైడ్ చేస్తాం. మొత్తం సమాజాన్ని వాళ్ళ కంట్రోల్లో ఉంచుకోవడం.
ఆ తర్వాత కులాలు వర్ణాలు. ఇప్పుడు రామాయణంలో శంభుకు వధ గురించి తెలుసా మీకు? ఐడియల్స్. శంభుకుడు అనే ఒక వ్యక్తి రాముడు మన రావణాసుడు వధ తర్వాత సీతా సమేతంగా వచ్చి పరిపాలిస్తున్న రోజుల్లో ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి అతని కొడుకు చనిపోతాడు. కొడుకు చనిపోతే రాముడి దగ్గరికి వచ్చి అకాల మృత్యు పొందాడు నా కొడుకు. దానికి కారణం ఏంటి అంటే ఈ రాజ్యంలో ఎవరో ధర్మాన్ని వ్యతిరేకించారు, ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి అకాల మృత్యు జరిగింది. ఎవరు ధర్మాన్ని ఉల్లంఘించారో వాళ్ళని కనిపెట్టి శిక్షించమని అడుగుతాడు. రాముడు అందరినీ పంపిస్తే ఒక అడవిలో చెట్టుకి తల్ల కిందలా వేలాడుతూ ఒక శంభుకుడు అనే ఒక వ్యక్తి తపస్సు చేస్తున్నాడు. అతని పూర్వపరాలు తెలుసుకుని అతను ఒక శూద్రుడు. రాముడికి వచ్చి బ్రాహ్మణుడు కంప్లైంట్ చేస్తాడు, ఫలానా చోట ఒక శూద్రుడు తల్ల కిందలా తపస్సు చేస్తున్నాడు, అది అపచారము, అది అధర్మము, కాబట్టి నా కొడుకు చనిపోయాడు, అతను నేను శిక్షించంటే రాముడు వెళ్తాడు అతని దగ్గరికి. రాముడు అతని దగ్గరికి వెళ్తే ఏంటి నీ పేరు ఏంటి అంటే నేను ఇట్లా శంభుకుణ్ణి, నేను శూద్రుడిని అని చెప్తాడు. శూద్రుడు తపస్సు చేయడానికి అర్హత లేదు అని శిరచ్ఛేదనం చేస్తాడు. ఓకే. ఎవరు? శ్రీరామచంద్రుడు. ఎందుకంటే శూద్రుడు పూజ చేయడానికి అర్హుడు కాదు. ఇది దేంట్లో ఉంది? ఇది వాల్మీకి రామాయణంలో. సో వాల్మీకి రామాయణం ప్రకారము శూద్రులు పూజలు చేయకూడదు, తపస్సు చేయకూడదు. మనుస్మృతిలో కూడా అదే ఉంది. ఒకవేళ ఎవరైనా సరే తపస్సు చేస్తే దాంట్లో మిగిలిన సామాగ్రి కూడా శూద్రులకి ఇవ్వకూడదు. మీరు తపస్సు చేస్తున్నారు అనుకోండి, సామాగ్రి ఉంటాయి కదా, అవి ప్రసాదాలు కానీ ఏవి మిగిలితే శూద్రులకు ఇవ్వకూడదు. శూద్రులు వేద మంత్రోచ్చారణ వినకూడదు. ఒకవేళ వింటే అతని చెవులో సీసం కరగబెట్టి పోయాలి. ఒకవేళ శూద్రుడు మంత్రోచ్చారణ చేస్తే, దొంగచాటుగా విని చేస్తే అతని నాలికలో శూలం దింపాలి. సో శూద్రులు హిందువులు కాదు. వాల్మీకి రామాయణం ప్రకారం కానీ లేకపోతే మీరు మహాభారతంలో కొన్ని శ్లోకాలు కానీ మనుస్మృతిలో కానీ శూద్రులు పూజ చేయడానికి అర్హులు కాదు. అంటే దేవతార్చనకి పనికిరారు, అంటే వాళ్ళు హిందువులు కాదు. శూద్రులు హిందువులు కానప్పుడు మరి ఇంకేంటి? ఇప్పుడు నేను అంటున్న మాటలు కాదు ఇవి. మీకు నేనేదో చెప్తున్నాను కాదు, మీకు ఇది కూడా ఇస్తాను. మొత్తం వ్యవస్థను కొండబెట్టుకున్నాం మనం. అగౌరవించడం కొన్ని కులాలని, కొన్ని వృత్తులని, కొందరు మనుషులని, అసలు సగం జాతి మొత్తం స్త్రీలని అవమానించామండి. క్షమాపణ కోరుతున్నానమ్మా మిమ్మల్ని. భారతీయ సంస్కృతి తరఫున అవమానించాం, మమ్మల్ని క్షమించండి. యావత్తు స్త్రీ జాతి క్షమించండి. నేను చూశాను నా కళ్ళతో ఆడాళ్ళు పడిన యాత. ఆడదానివి నీకెందుకు లోపలికి పో, పెడబుద్ధులు ఉంటాయి మీకు, ఆడదాన్ని నమ్మద్దు అని పుస్తకాల్లో రాసి ప్రచారం చేశారు. మరి ఏడిపించుకు తిన్నారే, జుట్టెట్టు కొట్టారే, ఆడపిల్లల కంటే చంపేసినంత పనిచేశారే. అది నా జాతి చేసిందమ్మా, నా పండితులే చేశారు, నా గ్రంథాలే చేశాయి. అందుకని నేను క్షమాపణ కోరుతున్నా, శపించకండి మమ్మల్ని. సీతాదేవిని కూడా ఆక్షేపించిన దుర్మార్గుడు మగవాడేనమ్మా, ఆడది కాదు. ఇన్ని అన్యాయాలు నిమ్న వర్గాల వారికి, బలహీన కులాల వారికి, స్త్రీలకి చేసేసి ఈవేళ మా మతంలో ఉండండి, మా మతంలో ఉండండి కాళ్ళెట్టుకుంటే ఎవడుంటాడండి? ప్రతి చోట, ప్రతి పద్యంలో, ప్రతి శ్లోకంలో వీలైనంత వరకు స్త్రీని అవమానించడమే. ఇవాళేమో పట్టుకు ఎడుతున్నారు. హిందూ సంప్రదాయం ఏం కాపాడతారు వాళ్ళని గౌరవించకపోతే? ఇదే గరికిపాటి గారు కానీ, ఇదే చాగంటి కోటేశ్వరరావు గారు కానీ ఏం చెప్తారు? గ్రహణం వస్తుంటే ఇంట్లో ఉన్న ఇవన్నీ శుద్ధి చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి. తినకూడదు. ఎందుకయ్యా అంటే గ్రహణం మాది సైన్సే, మా గ్రంథాల్లో రాసింది. వీళ్ళు ఇప్పుడు కనిపెట్టారు 9 గ్రహాలు ఉన్నాయని, మాకు ఎప్పుడో గ్రహాలు ఉన్నాయని కనిపెట్టారు. రాహు కేతు అని 9 గ్రహాలు ఏదో చెప్తారు. గరికపాటి నరసింహారావు గారిని అండ్ చాగంటి కోటేశ్వరరావు గారిని, మీ పిల్లల సైన్స్ పుస్తకాల్లో ఇవే రాస్తారా మీరు? గ్రహణం ఎలా ఏర్పడుతుంది అంటే రాహు వచ్చి మింగితే గ్రహణం ఏర్పడుతుంది అంటున్నారు. మీ పిల్లల సైన్స్ పుస్తకాల్లో మీరు ఇవే రాస్తారా? వాళ్ళే కాదు, పూజ చేసే ప్రతి ఒక్కరికి నవగ్రహాల పూజ చేసి ఇవే ఆ 9 గ్రహాలు, వాటి అనుగ్రహం ఉండాలి అని చెప్పి పూజలు చేసే వాళ్ళకి మీరు చెప్పే రాహు గ్రహము సూర్యమండలంలో ఎక్కడుంది, మీరు చెప్పే కేతు గ్రహము సూర్యమండలంలో ఏంటి చెప్తారు కదా. జూపిటర్ కూడా చెప్తారు, సాటర్న్ కూడా చెప్తారు, మెర్క్యూరీ కూడా చెప్తారు కదా. రాహు అంటే సౌర్యమండలంలో ఏంటి, కేతు అంటే ఏంటి, ఆ గ్రహాలు అడ్డొస్తేనే మీకు గ్రహణం ఏర్పడాలి.
అంతే కదా. అవును. రాహుకేతు గ్రహాలు లేనే లేవు. అవి చంద్రుడికి ఉత్తర ధ్రువం ఒకటి, దక్షిణ ధ్రువం ఒకటి. రాహుకేతుడు చంద్రుడు ఉత్తర దక్షిణ ధ్రువాలు, అవి గ్రహాలు కాదు. ఇక్కడ మీరు పూజలు చేసేస్తే ఎట్లా స్వచ్ఛమైపోద్ది? దానికి దీనికి ఏంటి సంబంధం? మీ పిల్లలేమో సైన్స్ పుస్తకాల్లో సైన్స్ రాస్తారా? వాళ్ళేమో మంచి మంచి ఉన్నత పదవులు చదువుకొని ఉద్యోగాలు చేస్తూ, విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తూ, వాళ్ళు సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోతారా? మీరు ప్రజలకి గుళ్ళోకి వస్తే చెప్పేది ఇదా? మీరు చెప్పేది నిజమైతే, మీరు నమ్మితే పిల్లల పరీక్షల్లో కూడా అదే రాయించండి. మీ పిల్లల పరీక్షల్లో ఇది రాయరు, జనాలను మభ్యపెడతారు. ఇవన్నీ చెప్తే మళ్ళీ మీరు హిందువేనా అని క్వశ్చన్ చేస్తారు. నేను నాస్తికుడిని, నేను హిందూ. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత స్వామి వివేకానంద ఏమన్నారు? పూరిలో ఉన్న దేవాలయం ఎవరిది? పూరిలో ఉన్న దేవాలయం ఎవరిది? ఒరిస్సాలో ఉన్న పూరి, జగన్నాథ్ దేవుడు అంటే శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర, ముగ్గురు. కానీ స్వామి వివేకానంద ఏమన్నారు? ఇది హిందువుల దేవాలయం కాదు, ఒకప్పుడు బౌద్ధుల దేవాలయము, దానిని హిందువులు ఆక్రమించుకుని జగన్నాథ ఆలయంగా మార్చారని స్వామి వివేకానంద అన్నది. ఎవరు? స్వామి వివేకానంద. ఆయన ఆయన ఆత్మకథలో ఉంటుంది. ఆయన ఒక పుస్తకం రాశారు, పుస్తకం పేరు కూడా చెప్తాను, ఏ పేజీలో ఏ దీంట్లో ఉంది. స్వామి వివేకానంద ఇంకో మాట కూడా మాట్లాడారు. శంకరాచార్యులు, రామానుజాచార్యులు వాళ్ళ శిష్యులు బౌద్ధులని నరసంహారం చేశారు, బౌద్ధ రామాలను కూల్చారు. మనం అన్నారు కదా 34,000 దేవాలయాలు మిస్సింగ్ అన్నారు కదా. 84,000 బౌద్ధ రామాలు ఉండాలి భారతదేశంలో, ఒకటి కనపడదు. నలంద విశ్వవిద్యాలయాన్ని ఖిల్జీ ధ్వంసం చేశామంటారు. ఖిల్జీ కంటే అది 2 సార్లు ధ్వంసం అయింది. చారిత్రక ఆర్కియాలజికల్ దీని ప్రకారము దాన్ని 2 సార్లు దగ్ధం చేయబడింది. ఇస్లాం పుట్టక ముందర ఒకసారి చేశారు. అదెవరు చేశారు? పుష్యమిత్ర శృంగ చేశాడు. పుష్యమిత్ర శృంగ ఎవరు? అశోకుడి తర్వాత 6వ తరమైన బృహద్రథ మౌర్యని హత్య చేసి పుష్యమిత్ర శృంగ వంశాన్ని స్థాపించాడు. మౌర్య అశోకుడు ఏం చెప్తున్నాడు? బౌద్ధం అందరూ సమానమే, కుల మతాలు లేవు. ఇది బౌద్ధం చెప్పింది. లేదు బ్రాహ్మణ ఆధిపత్యం ఉండాలి అని చెప్పేది హిందూ మతం. హిందూ మతం మళ్ళీ పునఃస్థాపించడం కోసం పుష్యమిత్ర శృంగ అశోకుడి తర్వాత 6వ తరమైన బృహద్రథ మౌర్యని హత్య చేసి, పాటలీపుత్రలోనే ఉంటే వీళ్ళందరూ వచ్చి నా మీద దాడి చేస్తారని అతను ఒక కొత్త నగరానికి వచ్చాడు, ఉత్తరప్రదేశ్కి. అంటే పశ్చిమ వైపు వచ్చి ఉత్తరప్రదేశ్లో సాకేత్ అనే నగరానికి అయోధ్య అనే పేరు పెట్టి అక్కడ తన క్యాపిటల్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి పరిపాలన సాగించారు. ఎవరు? పుష్యమిత్ర శృంగ. సాకేత్ అంటే అయోధ్య అవునా కాదా అంటారు. అయోధ్య పాత పేరు ఏంటి అంటే మన పురాణాల్లోనే ఉంది. ఒక పాట కూడా ఉంది, సాకేత సార్వభౌమ అని, రాముడి మీద. అవును. సాకేత సార్వభౌమ అంటే ఏంటి? అయోధ్య కదా. సాకేత్ ఎక్కడి నుంచి వచ్చింది? సాకేత్ శాక్యుల స్థానము. శాక్యులు అంటే బౌద్ధులు. సాకేత్కి ఆ పేరు ఎట్లా వచ్చిందంటే శాక్యుల స్థానం, అది శాక్యుల నిలయం. హుయన్సాంగ్ వచ్చాడు కదా, హుయన్సాంగ్ వచ్చినప్పుడు అక్కడ అయోధ్య అనే పట్టణం పేరు సాకేత్ అని, అక్కడ దాదాపు 14 నుంచి 15 బౌద్ధరామాలు పెద్ద పెద్దవి ఉన్నాయని చెప్పి ఆయన రాశాడు. ఎప్పుడు? 6వ శతాబ్దంలో. ఏమైపోయినాయి అవన్నీ? ఇప్పుడు కూల్చబడినవి వాళ్ళ హయాంలోనే కూల్చబడినవి. ఇప్పుడు 84,000 బౌద్ధరామాలు కూల్చేసిన వాటి సంగతి ఏంటి? హిందూ దేవాలయాలు కూల్చేశారని మీరు మాట్లాడుతున్నారు కదా, మరి బౌద్ధరామాలు కూల్చేసిన దాని సంగతి ఏంటి? పూరి జగన్నాథ ఆలయం సంగతి ఏంటి? అది కూడా మాట్లాడాలి కదా మదన్ గుప్తా గారు. అంటే చెప్పే చరిత్రలో కరెక్ట్ వేలో చెప్పట్లేదు. నిజాలు దాచారనా, లేకపోతే హిందుత్వాన్ని బలంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారనా, లేకపోతే బౌద్ధాన్ని నాశనం చేసి హిందుత్వం బలవంతంగా రుద్దబడింది భారతదేశంలో. ఏ దేశాలైతే నాస్తికత్వాన్ని నమ్ముతున్నాయో ఆ దేశాలు సైన్స్ అండ్ టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్నాయి. చైనా
చైనాలో ఏముండేది అంటే వాళ్ళకు కూడా వాళ్ళు నమ్మే పద్ధతులు చైనా- వాళ్ళు నమ్ముతారు. చైనా, నిన్న కూడా ఒక జపాన్ ఆస్ట్రాలజర్ని అడగడం జరిగింది. లేదు. మిగతా దేశాలు ఇదే క్వశ్చన్ నేను అతని ముందు రేజ్ చేశాను. మిగతా దేశాలు సైన్స్ పరంగా టెక్నాలజీ పరంగా వాళ్ళు అందిపుచ్చుకుంటూ అభివృద్ధి పదంలో వెళ్తుంటే మనం ఇంకా జాతకాలు ముహూర్తాలు అంటే ఇక్కడే ఆగిపోతున్నాం అని అంటే ఎవరు చెప్పారండి? వాళ్ళు నమ్మే సిద్ధాంతాలు వాళ్ళకి ఉంటాయి. వాళ్ళు పామిస్ట్రీ ఈ టైప్ ఆఫ్ లో వాళ్ళు చైనా నమ్మింది బౌద్ధం, ఉమ్, జపాన్ నమ్మింది బౌద్ధం, బుద్ధుడేమో నాస్తికుడు, దేవుడు లేడు అన్నాడు. వాళ్ళు నాస్తిక దేశాలు జపాన్ అండ్ చైనా ఎక్కడున్నాయో మనకు తెలుసు. స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, జర్మనీ టు సమ్ ఎక్స్టెంట్ నాస్తికత్వాన్ని ఎక్కువగా ఆదరించారు. గణనీయమైన సంఖ్యలో నాస్తికత్వం ఉన్న దేశాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్తగా కనిపెడుతున్నారు. ఎక్కడెక్కడైతే ఇస్లాం కానీ హిందూయిజం కానీ మతమౌఢ్యమైన కళ ఇవి ఉన్నాయో అవి వెనకబడే ఉన్నాయి. ఉమ్, అవి వెనకబడుతూనే ఉంటాయి. ఈ రోజున మన పాపులేషన్ చైనా పాపులేషన్ సరి సమానం. అవును. చైనా కంటే ఇప్పుడు అధిగమించాం మనం, ఒక 5-6 కోట్లు ఎక్కువ ఉన్నాం, సమానమే అనుకుందాం. వాళ్ళ జీడిపిలో మనం 20%, అంటే వాళ్ళకంటే సరి సమానమైన జనాభా కలిగి వాళ్ళు సంపాదించే దాంట్లో 20% కూడా మనం సంపాదించట్లేదంటే దానికి మెయిన్ కారణం ఈ మతం. ఈ మతము కులం గురించి మనం డిస్కస్ చేసి స్పెండ్ చేసేంత టైం వేరే యాక్టివిటీస్లో స్పెండ్ చేస్తే మన జీడిపి పెరుగుతుంది. మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్రియేటివిటీ పెరుగుతుంది. సైన్స్లో కావాల్సింది ఏంటి? ఆలోచన, క్రియేటివిటీ. అవును. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అనేది కావాలి. ఎందుకు ఇది ఇలాగే జరుగుతుంది, దీన్ని ప్రశ్నించకూడదు. మీకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందర మీకు ఎక్కడైనా సరే గోమూత్రం తాగేవాళ్ళు ఎవరైనా కనపడ్డారా? ఈ రోజున ఆవు నుంచి మూత్రం వస్తుంటే తాగుతున్నారు. సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. ఉమ్, ఆడెవడో రామ్దేవ్ బాబా అని తీసుకొచ్చాడు. ఈసారి మదన్ గుప్తాని ఇంటర్వ్యూ తీసుకొస్తే మీరు రామ్దేవ్ బాబాది బాటిల్ తీసుకొచ్చి ఇక్కడ గోమూత్రం పెట్టి తాగమని చెప్పండి. ఉమ్, నాట్ ఓన్లీ మదన్ గుప్తా, ఏ బీజేపీ ఆర్ఎస్ఎడ్ వచ్చినది ముందు ఆ గోమూత్రం తాగు, ఫుల్ బాటిల్ తాగు. ఉమ్, ఇది సీల్ బాటిల్ అక్కడి నుంచి తెప్పించాం. ఏది రామ్దేవ్ బాబా. నేను కావాలంటే మీకు సప్లై చేస్తాను. ఉమ్, ఏమంటే రాజశేఖర్ గారు ఫలానా వాళ్ళ ఇంటర్వ్యూ ఉంది, బీజేపీ నాయకులు వస్తున్నారు అంటే నేను మీకు కావాలంటే 10 బాటిల్స్ కొని పెడతాను ఇక్కడే, ఉమ్, సీల్ బాటిల్. దాంట్లో ఏమైనా కలిపి ఏమైనా ఇది రాకుండా బిల్లుతో సహా ఇస్తాను నేను. తాగమనండి. ఉమ్, తాగరాళ్ళు. జనాలని పిచ్చోళ్ళు చెయ్యాలి, జనాలను పిచ్చోళ్ళు చేసుకొని ఓట్లు వేయించుకోవాలి. సో మదన్ గుప్తా గారు దయచేసి ఈ దేశం మీద దయా దాక్షిణ్యాలు చూపండి. దేశంలో ప్రేమ ఉంటే మీకు నిజంగా దేశభక్తి అనేది మీ కోట్ల కణాల్లో ఒక్క కణంలో అయినా దేశభక్తి అనేది ఉంటే ఈ డ్రామాలు ఆపేసేయండి దయచేసి. వాస్తవాలు మాట్లాడుకుందాం, వాస్తవాలు చెప్దాం. బౌద్ధాన్ని నాశనం చేసి హిందూ మతం స్థాపించిన మాట వాస్తవం అవునా కాదా? స్వామి వివేకానంద చెప్పింది ఏంటి? పూరి జగన్నాథ్ ఆలయం ఏంటి? శంభుగుడి వధ గురించి మాట్లాడండి. అలాగే అయోధ్యకాండలో 109వ సర్గంలో 34వ శ్లోకం బుద్ధుడి గురించి చెప్తుందా లేదా? ఇంకెంతకాలం దాస్తారండి? నిజాలు చెప్పండి. రాబోయే తరాలైనా సరే బాగుపడతాయి. మన తరాలు ఎట్లాగో నాశనం అయిపోయినాయి, రాబోయే తరాలైనా సరే ఎట్లన్నా బాగుపడతాయి. వీళ్ళంతా దేశద్రోహ పార్టీలు ఎవరో లేరండి. ఒక పుస్తకం రిలీజ్ చేశారు, ఎంఎం నరవణే గారు పుస్తకం రాశారు. దాంట్లో 4 చైనీస్ ట్యాంకులు భారతదేశం వైపు దూసుకుంటూ వస్తున్నాయి. ఇమీడియట్గా అక్కడ జోషి అనే జనరల్ అప్పుడు ఆర్మీ చీఫ్గా ఉన్న నరవణే గారికి ఫోన్ చేశారు, ఇట్లా వస్తున్నాయి ఏం చేయమంటారు అని. ఆయన ఇమీడియట్గా రక్షణ మంత్రికి ఫోన్ చేశారు. అప్పుడు బిపిన్ రావత్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ఉన్నారు, ఆయనకు ఫోన్ చేశారు. విదేశాంగ మంత్రికి ఫోన్ చేశారు, అజిత్ దోవల్కి ఫోన్ చేశారు. ఎవడూ రెస్పాన్స్ లేదు. అవి వేగంగా దూసుకొస్తుంటే ఏం చేశారంటే ఇప్పుడు ఫైర్ చేయండి మీరు, కానీ మభ్యపెట్టడానికి ఫైరింగ్ చేస్తున్నట్టు ఓన్లీ లైట్ మాత్రమే వెళ్ళి డ్యామేజ్ జరగకుండా లైట్లు చేయమని ఫ్లేర్స్ అంటారు వాటిని, ఫ్లేర్స్ ఫైర్ చేయమని చెప్పారు. ఫ్లేర్స్ ఫైర్ చేయడం మొదలెట్టారు వీళ్ళు. వాళ్ళు 1-2 చూస్తారు, వాళ్ళకి అర్థం కాదండి, వాళ్ళకి అది ఒరిజినల్ డమ్మీ వాళ్ళకి అర్థం కాదండి, ఇది డమ్మీ ఉందని అడ్వాన్స్ వస్తున్నారు. చాలాసేపటి తర్వాత రక్షణ మంత్రి వచ్చి వాళ్ళు ఇంకా 200-300 మీటర్ల దూరంలోకి వచ్చేసారు. వాళ్ళు
వాళ్ళు వస్తున్నారని చెప్తే ఇమీడియట్గా ఫస్ట్ మీరు ఫైర్ చేయాలి, వాళ్ళని అక్కడ ఆపని చెప్పాలి కదా. చెప్పకుండా వాళ్ళు 100 మీటర్ల దగ్గరికి వచ్చిన తర్వాత మీకు ఏది మంచిది అనిపిస్తే అది చేయండి అని చెప్పారు. అప్పుడు కూడా ఎదురుదాడి చేయమని చెప్పలా. ఈడు నాకు 56 అంగళాల ఛాతి, నేను ధీరో దాత్తుండి అని చెప్తాడు మోడీ. నీ అంత పిరికి పందే వాడు లేడు. చైనా ఆక్యుపై చేసుకుంది. సుబ్రహ్మణ్య స్వామి చెప్తాడు 1500 చదరపు కిలోమీటర్లు చైనా ఆక్యుపై చేసుకుందని చెప్తున్నాడు. పచ్చి అబద్ధాల కోరు. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏదన్నా చెప్పితే ఫస్ట్ అది అబద్ధం నిర్ధారించుకోండి. ఓకే, అబద్ధము, దానికి వాళ్ళు ప్రామాణికం చూపిస్తే, ఆధారాలు చూపిస్తేనే నిజమని నమ్మండి. లేకపోతే అది బ్రాండ్. అది బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏం చెప్పినా పచ్చి అబద్ధం. ఇప్పుడు జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, మనం పాకిస్తాన్కి తిప్పికొట్టిన సమాధానాలు కావచ్చు, ఇప్పుడు మరి అదే ప్రధాని ఆధ్వర్యంలోనే కదా జరిగాయి. సరే, పాకిస్తాన్ని తిప్పికొట్టి మనకి పాకిస్తాన్కి భారతదేశానికి మధ్యలో చాలా 4-5 యుద్ధాలు జరిగాయి. 1940 స్వాతంత్రం వచ్చిన వెంటనే యుద్ధం జరిగింది. ఎవరు గెలిచారు? అప్పుడు ఎవరు ప్రధానమంత్రి? నెహ్రూ ప్రధానమంత్రి. శాస్త్రి గారి హయాంలో మళ్ళీ ఒకటి జరిగింది. గెలిచామా? 1971 బంగ్లాదేశ్ యుద్ధం. 93,000 మంది పాకిస్తాన్ సైనికులను బందీలుగా పట్టుకున్నారు. అంతకంటే పెద్ద తోపా వీళ్ళు. ఓకే. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత హైయెస్ట్ ఆర్మీ సరెండర్ ఇందిరాగాంధీ గారి హయాంలో జరిగింది. పాకిస్తాన్ని 2 ముక్కలు చేసింది ఇందిరాగాంధీ. వీళ్ళ కల్లో కూడా కాదు. అమెరికా తన న్యూక్లియర్ ఇవున్న 7th ఫ్లీట్ని పంపిస్తే ఇందిరాగాంధీ వెనక్కి తగ్గలేదు. డి అంటే డి అంది. అవును. ఇప్పుడు మొన్న ఏమంటాడు? ట్రంప్ విత్డ్రా చేసుకోమంటే విత్డ్రా చేసుకున్నా అంటాడు. ఇప్పుడు ఆ స్వయాన ఆర్మీ చీఫ్ ఎంఎం నర్వానే ఆయన ఆత్మకథలో రాసుకుని, నేను ఇట్లా చైనీస్ ట్యాంకులు మన వైపు దూసుకొస్తున్నాయి, నన్ను ఎదురు దాడి చేయడానికి పర్మిషన్ ఇవ్వమండి అంటే పర్మిషన్ ఇవ్వకుండా తాత్సారం చేసి, తీరా కన్నుచూపు మేరలోకి వచ్చిన తర్వాత నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయన్నారు. అది దూరంగా ఉంటే ఆపితేనే ఆపడం కరెక్టా? లేకపోతే చేయి దాటిపోయిన తర్వాత నీకు ఏది, అది కూడా అప్పుడు కూడా ఆదేశాలు లేవు. ఎదురు దాడి చేయండి, దేశం మీ వెంట ఉంది, నేను మీ వెంట ఉన్నాను, లేదు. అదే 1971 ఇందిరాగాంధీ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి. ఇందిరాగాంధీ మన అప్పుడు జనరల్ మానిక్ షా ఆర్మీ జనరల్, ఇట్లా మనం యుద్ధం చేద్దాం అనుకుంటున్నాం అన్నారు. ఇప్పుడు కుదరదండి అంటే ఇందిరాగాంధీ కోపం వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాబోయేది ఏప్రిల్లో అడిగింది ఇందిరాగాంధీ, కనీసం 6 నెలలు టైం కావాలన్నారు. ఏంటి ఎందుకు అంటే, ఇప్పుడు నా ఆర్మీ అంతా వేరే వేరే చోట్ల ఉంది, వాళ్ళందరినీ ఈస్టర్న్ బార్డర్కి తీసుకురావాలి, అంటే బంగ్లాదేశ్ బార్డర్ సరిహద్దులోకి తీసుకురావాలి, కొంత పాకిస్తాన్ బార్డర్ దగ్గర పెట్టాలి. నంబర్ 1. నంబర్ 2, రాబోయేది వర్షాకాలం. అక్కడ బంగాల్లో దీంతో పాటు బీభత్సమైన వర్షం పడుతుంది, మొత్తం బురద, ట్యాంకులు కూరుకుపోతాయి. మనకి ఆ బురద అలవాటు లేదు. ఏది పంజాబ్ నుంచి పంజాబ్ హర్యానా నుంచి వచ్చి ఎక్కువ వాళ్ళే కదా సైన్యంలో ఉంది, వాళ్ళు వచ్చి ఈ వాతావరణంలో యుద్ధం చేసేందుకు వాతావరణం అనుకూలించదు. కాబట్టి వర్షాలు ఆగిపోతే నవంబర్లో అప్పుడైతే నేను సిద్ధం అన్నా. ఇందిరాగాంధీకి కోపం వచ్చేసింది. అదేంటి నా మాట, గెలవాలంటే 6 నెలలు ఆగాలి, లేదంటే చేద్దామన్నారు. లేదు, మీ సైన్యానికి అధిపతి మీరు, మీ సలహానే ఓకే. ఎన్ని రోజులు కావాలి అని అడిగింది జనరల్ మానిక్ షాని. 1 నెల రోజులు పడుతుంది యుద్ధం అన్నారు. 11 రోజుల్లో ముగించేసారు. అదేంటి 1 నెల రోజులు పడుతుంది అన్నావు కదా అంటే, 1 నెల రోజులు పడుద్ది అనుకున్నాను, 11 రోజుల్లో 15 రోజుల్లో అయిపోద్ది అనుకున్నాను, డబుల్ చెప్పాను. 1 నెల రోజుల్లో అవుద్దని 10 రోజుల్లో ముగిస్తే కరెక్ట్, కానీ 10 రోజుల్లో అవుద్దని నెల రోజులు చేస్తే కరెక్ట్ కాదు కదా. అందుకనే 1 నెల రోజులు పడుతుందని చెప్పాను. నాకు తెలుసు 15 రోజుల్లో అయిపోద్దని. ఎంతమంది పాకిస్తాన్ సైనికులు అక్కడ బంగ్లాదేశ్లో 93,000 మంది. మొత్తం ఎంతమంది చుట్టుముట్టారు తెలుసా వాళ్ళని? 3,000 మందితో 93,000 మందిని గెలిచారు. ఓన్లీ 3,000. సైకలాజికల్. అది ఇందిరాగాంధీ చేసింది. మీరేం చెప్తారు? ఇప్పుడు మా ఫస్ట్ ఇది జరిగింది కదా బాలాకోట్ మీద మొన్న జరిగింది. ఫస్ట్ సర్జికల్ స్ట్రైక్ జరిగింది కదా. అప్పుడు విమానాలు వెళ్ళాలంటే ఆకాశం మేఘావృతంగా ఉంది అని చెప్పారంట. క్లైమేట్ కండిషన్ మంచిదే కదా, మేఘాల చాటను వెళ్ళి బాంబేస్ వచ్చేయచ్చు కదా మనం అని చెప్పాడు మోడీ.
రాడార్లు పనిచేయమంట మేఘాలు ఉంటే రాడార్లు పని చేయకపోతే విమానాలు ఎట్లా ఎగురుతాయి? ఎగరవు కదా. మేఘాలు ఉంటే వాటికి ఇంకా బాగా పనిచేస్తాయంట. మనకు తెలియదు కానీ అంటే మీరు ఎయిర్ కంటే కూడా ఎయిర్లో మీకు వాటర్ ఇది ఎక్కువ ఉంటే, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే రాడార్ ఎఫిషియన్సీ పెరుగుతుందంట. ఈవిడ పెద్ద వాళ్ళందరికీ తెలియదు, నేనే పెద్ద మేధావిని, నేను పెద్ద సలహా ఇచ్చాను, మేఘాలు చాటు వెళ్ళి బాంబేసి వచ్చేయండి అని చెప్పాను అని చెప్తాడు. మొన్న పాకిస్తాన్ మీద ఇదైంది కదా, పహల్గాం అయింది కదా, ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసే ముందు ఏం చెప్పారంటే పాకిస్తాన్కి ఫోన్ చేసి మేము మీ మీద దాడి చేస్తాము, సైనిక స్థావరాల మీద దాడి చేయము, కేవలం మీకు ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడి చేస్తాము అని చెప్పాడంట. ఎవరు? మన విదేశాంగ మంత్రి. అంటే ఏంటి, మేము దాడి చేస్తున్నాము, మీరు మా మీద ఎదురు దాడి చేయండి అని. ఏ పిచ్చోడైనా చెప్తాడా? ఏ పిచ్చోడైనా? వీరత్వం ఇది, మేము చేస్తాము అనేసి ఆడి బొంద. దానివల్ల మనకి చాలా ఏమైంది, సింగపూర్లో ఆర్మీ వాళ్ళది అయితే మీరు కొన్ని లాసెస్ జరిగినాయి అంటే అది లాసెస్ ఎందుకు జరిగినాయి అంటే మా పొలిటికల్ డెసిషన్స్ వల్ల లాసెస్ జరిగినాయి. ఆపరేషన్ సింధూర్లో మేము కొంత నష్టపోయిన మాట వాస్తవమే, కానీ దానికి కారణము పొలిటికల్ డెసిషన్. పొలిటికల్ డెసిషన్ ఏంటి? ఇదే దౌర్భాగ్యం, మేము మీ ముందు దాడి చేయబోతున్నాము అని చేయడం. దానికే కదా ఇప్పుడు ప్రధానిక అభిమాన సంఘాలు వెళ్ళడం కావచ్చు, హిందుత్వం మీద పచ్చి నయవంచన, పచ్చి ద్రోహం అండి. ఏ మతము లేదు, నాట్ ఓన్లీ హిందుత్వం, ఏ మతం అయినా సరే, క్రిస్టియానిటీ కానివ్వండి, ఇస్లాం కానివ్వండి, అండ్ హిందూయిజం కానివ్వండి, ఏదైనా సరే దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు అనే మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళలో క్రియేటివిటీ ఉండదు, అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి ఉండదు, దేశాలు అధోగతి పాలవుతూ ఉంటాయి. ఎక్కడైనా సరే మీరు ఇప్పుడు మన కరోనా వచ్చింది, మన దేశంలో 100 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం, 100-150 సంవత్సరాలకు వెళ్తే కరోనా వచ్చి అందరూ టపా చనిపోతుంటే ఏం చేసేవారు? పూజలు పునస్కారాలు, మన జంతు బలులు, మేకపోతులు, దునపోతులు బలిచ్చేవాడు. అవునా కదా? ఏదో అమ్మగారికి ఆగ్రహం వచ్చింది చేశారు, ఎవరికి దానికి ఒక మెడిసిన్ ఉంటుంది, అది కనిపెట్టాలి, వ్యాక్సిన్ తీసుకోవాలని ఎవరికి ఆలోచన వచ్చేది కాదు. సో ఈ రోజు అది చేయట్లేదంటే ఏంటి? కొద్దో గొప్ప టెక్నాలజీ, సైన్స్ ఈ కారణం, ఈ వైరస్ వల్ల వచ్చింది, దీనికి విరుగుడు ఇది అని ఈరోజు తెలిసింది. కాబట్టి ఇది తెలియకపోతే ఏంటి? అమ్మవారి కోపం వచ్చింది, దేవుడి కోపం వచ్చింది. వీళ్ళందరూ ఈ పూజలు పునస్కారాలు చేసే బాబాలందరూ కోట్లు గడిచేవాళ్ళు. ఓకే, ఇందాక జపాన్ గురించి నేను చెప్పినప్పుడు మీకు చెప్పలేదు అనుకుంటా. జపాన్లో ఏ దేశంలో అయినా సరే కోర్ట్ రూమ్లో జడ్జి సుపీరియర్, అక్కడికి ప్రధాని వచ్చినా ఎంత పెద్ద వ్యక్తి వచ్చినా సరే నిలబడాల్సిందే, జడ్జి మాత్రమే కూర్చుని ఉంటారు. కానీ జపాన్ దేశంలో కోర్ట్ రూమ్లోకి ఒక టీచర్ వస్తే అందరూ లేచి నిలబడాలి, జడ్జితో సహా. కోర్ట్ రూమ్లోకి టీచర్ వస్తే అక్కడ అధ్యాపకుడికి ఇచ్చే గౌరవం అది. జపాన్లో తయారు చేస్తారు కాబట్టి వాళ్ళు మొత్తం నడిపించేదే వాళ్ళు. మీ డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా వాళ్ళని తయారు చేసేది వీళ్ళే కాబట్టి అంతటి గౌరవం ఇచ్చే ఇది ఉంది అక్కడ. ఇక్కడ మనకి ఏంటి, బాబాలు, హీరోలకు. ఇప్పుడు ఒక టీచర్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మొత్తం 8 సబ్జెక్టులు ఉన్నాయనుకోండి, రోజుకి 3-4 సబ్జెక్టులు అంటే 3-4 గంటలు నిలబడి టీచ్ చేయాలి విద్యార్థులకి. ఎందుకు? వాళ్ళని ప్రయోజకులు చేయడానికి కోసం. అట్లా జీవితాంతం చేస్తూ ఉండాలి. ఆమె జీవితం ఎంత? ఒకప్పుడైతే బతకలేక బడిపంతులన్న అది ఉండేది కదా. సో ఇప్పుడు ఏదో కొద్దిగా డెవలప్ అయ్యేది, అది చేంజ్ ఓవర్ వచ్చింది. ఒక ప్రసంగం చేస్తే మన చాగంటి గారు కానీ ఇలా తీసుకుంటున్నారు, టీచర్ నెల జీతంలో కంటే 10 రెట్లు ఒక ప్రసంగం వచ్చేస్తుంది. పిలిచే వాళ్ళని బట్టి వాళ్ళ కాస్ట్. బాబా బాగేశ్వరన్ ఉన్నాడు, వాడికి 250 కోట్లు. అట్లాగే ఇంకో ఆమె ఉంది, ఒక్కొక్క ప్రసంగానికి 3 కోట్లు. ఒక్కొక్క ఇది చెప్తారు, ప్రవచనాలు చెప్పే సభ ఉంటుంది కదా, ఒక్క రోజుకి 3 కోట్లు. ఏంటి? లేనిది ఉందని మభ్య పెట్టడాన్ని, లేని దేవుడు ఉన్నాడని మభ్య పెట్టడానికి ఈ మన కల్వరి ఆయిల్ అమ్ముతారు. ఇంకా అన్ని దారుణమే. మంచి హిందువులు మంది మతంలో లేవా? హిందూ మతంలో గోమూత్రం తాగడం అంటే ఏంటి? కొబ్బరి నూనె తాగమంటున్నాడు, ఇటు గోమూత్రం తాగమంటున్నాడు కదా.
ప్రతి ఒక్క దాంట్లో మూఢత్వాలు ఉన్నాయిలేండి. ఇస్లామిక్ లో ఉన్నాయి, క్రిస్టియన్ లో ఉన్నాయి, హిందూలోనూ నాస్తికత్వం ఉన్నాయి. ఈజ్ ఓన్లీ సొల్యూషన్. భారతదేశం బాగుపడాలంటే దయ ఉంచి ఈ కల్వరి తైనాలు, ఇది బాబాల, ఇది ముల్లాల తాయెత్తులు, ఈ బాబాల దగ్గరికి వెళ్ళటాలు ఆపేసేసి పిల్లల్ని చదివించండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్, ఇదే భారతదేశం భవిష్యత్తు. దేశం మీద కనికరం చూపించండి, మీ పిల్లల మీద కనికరం చూపించండి. ఇంకా ఆపండి. గ్రహణాలు వస్తే సాయంత్రం స్నానాలు చేయాల్సిన అవసరం లేదు. రాహుకేతు అనే గ్రహాలు కావు. గుడికి వెళ్తే అడగండి, నవగ్రహాల్లో రాహుకేతు కదా, సౌరమండలంలో ఏంటి అని పూజారిని అడగండి. ఆన్సర్ ఉండదు. మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మిమ్మల్ని మభ్యపెడుతున్నారు. మీ అమాయకత్వాన్ని, అమాయకత్వం కాదు, మిమ్మల్ని మోసం చేస్తున్నారు. వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ సంభావన కోసం. ప్రతి మతం అంతే. కల్వరి తైలం అంతే, ఈ హిందూ బాబాలు పూజారులైనా అంతే, క్రిస్టియన్ పాస్టర్లైనా అంతే. దయచేసి ఈ అమాయకత్వం నుంచి బయటకు వచ్చి దేవుడు అనేవాడు ఎవరు లేరు. సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ ఏది చెప్తే అదే వేదం. చాలా మంచి విషయాల్ని, అంటే ఇప్పటి జనరేషన్కి తెలియాల్సిన విధానము, అలాగే ఎలా వెళ్తే లైఫ్ ఉంటుంది, మన భారతదేశం డెవలప్ అవుతుంది అన్నది మీ మాటలు చాలా చక్కగా తెలియజేస్తారు. ధన్యవాదాలు శేఖర్ గారు. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.